అలా స్ట్రైట్ గా నుంచున్న తర్వాత ఇప్పుడు మెడని కొద్దిగా ముందుకని గెడ్డం అట్లా పైకి లేపాలి, అట్లా స్ట్రెచ్ చేయాలి. మెడ కండరాలని రిలాక్స్ చేయడం కోసం ఈ స్ట్రెచ్చింగ్ బాగా ఉపయోగపడుతుంది. ఈ స్ట్రెచ్చింగ్ టెక్నిక్ ను 10-15 సార్లు అయినా చేయొచ్చు అనమాట. ఇలా చేశాక రెండవది, మెడని ముందుకు వంచి గెడ్డం ఛాతీ కానిస్తారు, దగ్గరకంటూ లాక్కోవాలి. పైకి అట్లా తీసుకెళ్ళాక మెడను లేపి గెడ్డాన్ని ముందుకు సాగదీసి అక్కడి నుంచి మళ్ళా నెక్కని బెండ్ చేయాలి. అట్లా గెడ్డం మళ్ళీ ఛాతీ కానిన తర్వాత మళ్ళా స్ట్రైట్ గా తీసుకెళ్ళి అంటే ముందుకు అట్లా సున్నా చుట్టినట్టుగా తిప్పడానికి సాధ్యమైనంత వరకు ట్రై చేస్తాం. ఇలా స్ట్రెచ్ చేసి మూమెంట్ ఇవ్వటం ద్వారా నెక్ మజిల్స్ బాగా ఫ్రీ అవుతాయి. నొప్పి తీవ్రంగా ఎక్కువ ఉన్నవారు ఇట్లా ముందుకు వంచకూడదు, మిగతావన్నీ చేయొచ్చు. కానీ ముందుకు వంగే పద్ధతిని మానేసి కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ప్రారంభించవచ్చు. ఇక మూడవ వ్యాయామం